హలో అండి. వెల్కమ్ టు ఫిల్మ్ డైరీ. ఈరోజు 'కల్కి 2898' వీడియో రిలీజ్ అయింది. చూసాను మామూలుగా లేదు భయ్య. ఇప్పటిదాకా మనం చాలా పానీయ ట్రైలర్స్ చూసాం. 'బాహుబలి', 'కేజీఎఫ్', 'సాహో', 'త్రిబుల్ ఆర్'. వాటిలో 'బాహుబలి' ఇచ్చిన హైని మిగతావేవి కూడా ఇవ్వలేకపోయినాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అలాంటి స్థాయిలో ఒక ట్రైలర్ చూడగలిగాం. మిగతా అన్ని సినిమాల ట్రైలర్లు చూస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. ట్రైలర్ ఉన్నది జస్ట్ 3 నిమిషాలే, కానీ ఎన్నో డౌట్స్ని క్రియేట్ చేసింది. ఏముంది భయ్య, ఆ విజువల్స్ ఏంటి, అసలు నాగశ్విన్ థాట్స్ ఏంటో అసలు ఊహించలేకపోతున్నాం భయ్య. పురాణాల్ని, ఫ్యూచరిస్టిక్‌ని కలిపి తీసిన సినిమా ఇది. దీపికా పదుకొనె కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుతానని అమితాబ్ బచ్చన్ గారు, ఆ అమ్మాయిని నేను మాత్రమే తీసుకురాగలనని ప్రభాస్ గారు. ప్రభాస్ మాట్లాడేది దీపికా పదుకొనె కోసమే అంటారా? అశ్వత్థామ అంటేనే చాలా శక్తి గలవారు. ఒకవైపు అశ్వత్థామ శక్తులతో అమితాబ్ బచ్చన్ గారు, మరోవైపు ఫ్యూచర్ టెక్నాలజీతో ప్రభాస్ గారు. కనిపించింది 3-4 ఫ్రేముల్లో అయినా పిచ్చ హైనిచ్చింది భయ్య. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని వాళ్ళిద్దరు ఫైట్‌ను. మామూలుగా లేదు కదా ఆ ఊహే. దీపికా పదుకొనె గారి క్యారెక్టర్ కోసం చాలా డౌట్సే ఉన్నాయి. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరై ఉండొచ్చో. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంటే ఉందనుకో. బహుశా ఆయన కథను వివరించడానికి, ఎలివేషన్ ఇవ్వడానికి ఉపయోగించుంటారు. ఇంకా విజువల్స్ కోసం మాట్లాడుకుంటే గనక కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి భయ్య. అవైతే మనం అసలు ఇమాజిన్ చేయలేం. మరొక కొత్త ప్రపంచమే. ఈ ట్రైలర్‌లో పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద విగ్రహాలు చాలా కనిపిస్తాయి. ఇంకా కమల్ హాసన్ గారి కోసం మాట్లాడుకుంటే గనక ఆయన వాయిస్ విని ఆయన గుర్తుపట్టాల్సొచ్చింది. ఆయనైతే చూడటానికి ఒక ఏలియన్ లాగా, ఒక గ్రహాంతరవాసిలా ఉన్నారు. మామూలుగానే ఆయన నట విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది నాగేశ్వరన్ గారు ఆయన దగ్గర నుంచి ఏ రేంజ్‌లో వసూలు చేసి ఉండొచ్చు. ఇక డార్లింగ్ ప్రభాస్ విషయానికొస్తే మనం మళ్ళీ పాత ప్రభాస్‌ని చూడొచ్చు. మీకు గనక పూర్తి డీటెయిల్స్‌తో ఒక బ్రేక్ డౌన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా డార్లింగ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ట్రైలర్ మీద ఇది నా రియాక్షన్.